41వ ప్రశ్న. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడిన సంవత్సరం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్ 3 వెరీ గుడ్ ఆన్సర్. 1993 అక్టోబర్ 12. 42వ ప్రశ్న. జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? వెరీ గుడ్ ఆన్సర్. డిసెంబర్ 10. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 43వ ప్రశ్న. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? వెరీ గుడ్ ఆన్సర్. 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది. 44వ ప్రశ్న. ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 1 అమెరికా. 45వ ప్రశ్న. అంటరానితనం నేరం అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? అంటరానితనం నేరం అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? వెరీ గుడ్ ఆన్సర్. 17వ ఆర్టికల్ అంటరానితనం నేరం అని తెలియజేస్తుంది. 46వ ప్రశ్న. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలియజేసే ఆర్టికల్ ఏది? వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి కింద థంబ్ బటన్ ఉంటుంది, థంబ్ బటన్ పై ఒకసారి ఇట్లా క్లిక్ చేయండి, మళ్ళీ క్లాస్ చేయండి. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలియజేసే ఆర్టికల్ 21/A. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 47వ ప్రశ్న. విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? వెరీ గుడ్ ఆన్సర్. 2010. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 48వ ప్రశ్న. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు హానికరమైన కర్మాగారాల్లో పని చేయించకూడదని తెలిపే ఆర్టికల్ ఏది? 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలను హానికరమైన కర్మాగారాల్లో పని చేయించకూడదని తెలిపే ఆర్టికల్. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 4 24వ ఆర్టికల్. 49వ ప్రశ్న. పౌరశాస్త్ర పితామహుడు ఎవరు? పౌరశాస్త్ర పితామహుడు ఎవరు? వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 2 అరిస్టాటిల్. 50వ ప్రశ్న. కింది వారిలో రాజ్యాంగ పరిషత్ మహిళా సభ్యురాలిగా పనిచేయని వారు? కింది వారిలో రాజ్యాంగ పరిషత్ మహిళా సభ్యురాలిగా పనిచేయని వారెవరు? వెరీ గుడ్ ఆన్సర్. లక్ష్మీ సెహగల్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 51వ ప్రశ్న. రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య ఎంత? రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 1 15 మంది. 52వ ప్రశ్న. ఇంకా లైక్ చేయలేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి ఒకసారి. కింది వారిలో రాజ్యాంగ సభలో సభ్యులు కాని వారెవరు? రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు.
ఆప్షన్ 2 మహాత్మా గాంధీ కాదు. మిగతా వాళ్ళంతా రాజ్యాంగ సభలో సభ్యులే. 53వ ప్రశ్న. ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు? ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు. వెరీ గుడ్ ఆన్సర్, మాకియావెల్లి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 54వ ప్రశ్న. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? రాజ్యాంగ పరిషత్ చిహ్నం. వెరీ గుడ్ ఆన్సర్, ఐరావతం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 55వ ప్రశ్న. భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రి ఎవరు? ఇంకా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా నేను ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు ఎక్కడ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయకుండా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆల్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీలాంటి వాళ్ళ కొంతమందికి అయితే ఇది ప్రమోషన్లో వాళ్ళకు కూడా దొరుకుతుంది. భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రి బాబు జగ్జీవన్ రావు. ఆప్షన్ 1 ఇస్ ద